ఫేవరెట్ కర్రీ ఏంటి? నా ఫేవరెట్ కర్రీ చాలానే ఉన్నాయి. ఒకటి చెప్పు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అంటే కోడిగుడ్డు ఎండ్రాయిలు. మా అమ్మ చేసిన కోడిగుడ్డు ఎండ్రాయిలు అంటే నాకు చాలా ఇష్టం. మరి అత్త ఇక్కడే ఉంది కదా, చేపించుకోవచ్చు. చేపించుకుందాం. వంట అయిపోయింది కదా, తినేంటి భోజనం. ఎవరు తింటారు? కాకరకాయ ఉండవు, కాకరకాయలు వంకాయలు టెంకాయలు ఎవరు తింటారు? అయ్యో మరి ఏదిగా ఇప్పుడు వండనా నేను? వండు. ఏం వండాలి? కోడిగుడ్డు ఎండ్రాయిలు నాకు ఫేవరెట్. అబ్బో నేను వండుతాను, సొత్త చూసి సార్ వండుతుంది. పిలు. సరే పిలు, నువ్వే పిలు. అను రా, కూర వండదు. రామ్మా ఎరుపుతీగా. ఈసారి మీ ఆయన కొండి పెట్టు. ఇదిగో నూనె పోసే కళాయి పెట్టి అందరూ వేడి నూనె కాగిన తర్వాత రొయ్యలు వేయి. ఎండ్రాయిలు అందులో కొంచెం పసుపు వేయాలి. నూనెలో రొయ్యలు వేసినప్పుడు కొంచెం పసుపు వేస్తే స్మెల్ ఉండదు, నీసు వాసన ఉండదు. అను గుడ్లు వేయించి అయిపోయి సైడ్కి పెట్టాను, రొయ్యలు వేపాను తీసాను. ఈసారి ఇంకా ఉల్లిపాయలు వేయాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదే ఉల్లిపాయలు లెక్క ఉంటుందా లేకపోతే మామూలుగా ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినావు? 4 పెద్దపాయలు 4 కట్ చేసా. మరి గుడ్లు ఉన్నాయి కదా, ఎండ్రాయిలు ఉన్నాయి. చూడు టమాటా కట్ చేస్తా. ఎన్ని టమాటాలు? ఒక్కటి చాలు. టమాటాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. ఎండ్రాయిలు గుడ్డు టమాటా బాగుంటుంది. నీకు గుడ్లు అంటే తెగ ఇష్టం కదా? చాలా ఇష్టం నాకు, గణేష్కి నాకు కూడా ఇష్టం. ఒక రోజంతా అన్నం పెట్టకుండా గుడ్లు ఇచ్చేసి తినేసి ఉంటారా? ఉంటాం, ఇద్దరికి ఇష్టం. సరే, తల్లికి కొడుకు ఇద్దరికి ఇష్టమే. గుడ్లా ఉప్పు వేస్తున్నాం. హ్యాపీ ఖుషీలో ఎవరికి ఆ గుడ్లు అంటే అంత ఇష్టం ఉంటే చూద్దాం. సో ఉప్పు వేసానుకో తొందరగా మగ్గుతుంది. ఇదేంటి సాల్ట్ కాదు, ఉప్పు. కళ్ళుప్పు. తర్వాత ప్లేట్ పెడితే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ. నేర్చుకో. ఎక్కువ పెద్ద మంట పెట్టకూడదు, చెమ్మిలిలో పెడితే ఉల్లిపాయ తొందరగా చక్కగా మగ్గుతుంది. పెద్ద మంట పెడితే అడుగు పడుతుంది. ఎప్పుడైనా సరే చిన్న మంటగా ఎత్తి మగ్గించుకోవాలి, అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది. కూర కూడా చక్కగా ఉడుకుతుంది. నువ్వు కూరలు అన్నింటిలో అదే కల్లుప్పు వేస్తావా? కల్లుప్పే, సాల్ట్. అను రా, మగ్గింది ఉల్లిపాయ, కారం ఉప్పు వేస్తాం చూద్దురా. కాదు నువ్వు అనువాని పిలుతున్నావు, ఏది ఇక్కడ ఉంటాను నేర్చుకుంటానని కౌరులు చెప్పింది వెళ్ళిపోయింది అని వస్తున్నావా? వస్తున్నా. ఇదిగో కారం వేస్తుందా చూడు. ఈ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి 2 స్పూన్లే కారం. 2 స్పూన్లు కారం. వాటర్ అందుకో. కొన్నినా ఎక్కువ తగినన్ని. ఈ చిన్న గ్లాస్ సరిపోతుంది. చాలు. కారం వేసిన తర్వాత వాటర్ ఇంకొన్ని అందుకో. కారం వేసి మగ్గించాలా? మగ్గింతను. ఇప్పుడు రైలు నువ్వు నాకు ఇష్టం ఉండదు అత్తయ్య అంటున్నావు కదా, అందుకని గుడ్లేసి ఉడికించేస్తున్నా కూర. సగం ఉడికిన తర్వాత అప్పుడు నీకు పక్కకు తీసిన తర్వాత అప్పుడు వేస్తా. ఫస్ట్లోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి ఇప్పుడు ఇన్ జనరల్ గా రొయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు గుడ్లు వేసినప్పుడు ఆ రొయ్యలు కూడా వేసుకోవాలి. గుడ్లు నువ్వు తినవని కూర అంతా ఉడికిన తర్వాత అప్పుడు నీకు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు రొయ్యలు వేస్తాను. నువ్వు తిన్నంటున్నావు కదా, వేస్తాను. ట్రై చేస్తా, ఇలా లేకుండా ట్రై చేస్తా, అలా ట్రై చేస్తా. అది తర్వాత రొయ్యలు వేస్తాను మగ్గిన తర్వాత కదా. తీస్తున్నాను, కూర అయిపోయింది. మగ్గిపోయినట్టే నా కూర? ఇంకా మగ్గిపోయినట్టే. నాకు ఎన్ని గుడ్లు? నీకు 3 గుడ్లు. 3x. అను నీకు తీసాను, పక్కన పెట్టాను కూర. ఇప్పుడు ఇవి మగ్గించాలి, తీసేసా? ఇవి మళ్ళీ మగ్గించుకోవాలి, కానీ వాటర్ అంటే రెయ్యి ఉడకాలి కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మగ్గ పెడతాను. మళ్ళీ రెయ్యి ఉడకాలి కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. మళ్ళీ ఇది మగ్గించుకోవాలా? మగ్గించుకుంటే ఇప్పుడు గుడ్లు టేస్ట్ రొయ్య బాగుంటుంది. అన్ని రొయ్యల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అత్తయ్య? రొయ్యలో ఉప్పు ఉండదు, మనం చూసుకొని
సరిపోయిందా సాలేదని చూసుకొని వేసుకోవాలి. సరేగా అమ్మ ఒక మంచి పాట పాడమ్మా. అని ఉప్పు సాలేదు, కొంచెం ఉప్పు ఇవ్వి. ఉప్పా సాల్దా? ఉప్పు ఇవ్వి, కొంచెం సాల్ట్ ఎయ్యి. చాలు. ఇంకా మగ్గిన తర్వాత ఇంకా మగ్గాలి కూర. సరేగా అమ్మ ఒక పాట పాడు. పాటలు రావమ్మా నాకు. మనవాళ్ళు నానమ్మ నాకు పాట పాడు అన్న తర్వాత అప్పుడు నేర్చుకుంటా. అప్పుడు నేర్చుకొని అప్పుడు పాడతా. అప్పుడు పాడతాను. సరే ఎక్కువ నాన్న నువ్వు పాడు ఒక పాట. సరే నేను అత్తయ్యకి ఒక పాట డెడికేట్ నువ్వు చేస్తాను. మా అమ్మకి ఏ పాట డెడికేట్ చేస్తావు? అంటే అత్తయ్య ఉండగానే నాకు గుర్తొచ్చే సాంగ్ అనమాట. కంటేనే అమ్మని అంటే ఎలా, కనిపించే ప్రతి దేవత అమ్మే కదా, మా అత్త అమ్మే కదా. బాంబు వేసింది పెద్ద బాంబు, పెద్ద బాంబు వేసింద్రో. మామూలు